కడియాల సూరజ్. కడియం శ్రీహరి లాగా కడియాల సూరజ్ మంచి పేరు సంపాదించుకుంటావా? నీకు యాక్టింగ్ ఎందుకు ఇష్టం? ఫన్ ఉంటుంది ఫీల్. ఏం డైలాగ్ చెప్పినా చెప్పు. జయ పరాజయంబులు దైవాధీనములనియు దైవం బగు నేను మీ ఎడలా కలననియు నెరిగియు. బావా ఈ అసమయ నిర్వేదం ఎలా? ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? యాక్టింగ్ కాక జోల కూడు తినుతా ధర్మమా. పౌరాణికం అని తెలుసా? తెలుసు. మహేష్ బాబు డైలాగా చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే పండుగాడు. బాలయ్య తొడకొట్టు బాలయ్య చెప్పు. వీరసింహారెడ్డి మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. ఇది బాలకృష్ణ డైలాగ్నా? అరే నాకు తెలియదు, ఎప్పుడు చెప్పిండు బాలకృష్ణ? మహేష్ బాబు డైలాగ్ ఇంకొకటి ఏదైనా చెప్పు. రమణ లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది. స్కూల్కి ఎప్పుడు పోతాం? స్కూలా డుమ్మానా? నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు మ్యాక్ టీవీ. సో జీ డ్రామా జూనియర్ సీజన్ 7లో ఒక్కొక్క ఆనుమత్యాలను చూస్తుంటే అరే వా, ఇలాంటి పిల్లలు మన ఇంట్లో ఉంటే ఎంత సందడిగా ఉంటుంది అని మీకు కూడా అనిపించిందా? మరి ఆ పిల్లలు కాదండి, చిచ్చురు పిడుగులు. ఇంత చిన్న వయసులో అంత యాక్టింగ్, అంత పర్ఫార్మెన్స్, స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా చేస్తున్నారు అనేది చాలామందికి ఉన్న డౌట్. మరి ఆ పిల్లల్ని కూడా మీకు పరిచయం చేయడానికి నేను వచ్చాను. మరి అందులో మనతో పాటు ఒక చిన్న కుర్రాడు కాదు చెప్పాలంటే చాలా గడుసు పిల్లాడని చెప్పాలి. మరి ఆ పిల్లాడు ఎవరో కాదు, సూరజ్ని మీకు ఇవాళ పరిచయం చేస్తాను. హాయ్ సూరజ్. హాయ్. నీ పూర్తి పేరేంటి? కడియాల సూరజ్. కడియాల సూరజ్. కడియం శ్రీహరి లాగా కడియాల సూరజ్ మంచి పేరు సంపాదించుకుంటావా? ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. నీకు ఎట్లా వచ్చింది ఛాన్స్ జీ డ్రామా జూనియర్ 7లో? ఆడిషన్. ఎక్కడ అయింది ఆడిషన్? అన్నపూర్ణ స్టూడియోస్లో. నువ్వు పోయినావు ఆడికి? ఎవరు తీసుకుపోయారు? మా అన్న. మీ అన్న తీసుకుపోయిందా? మీ డాడీ మీ మమ్మీ వద్దన్నారా? మా డాడీ మా మమ్మీ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదా? వాళ్ళు ఇప్పుడు నీకు యాక్టింగ్ చేస్తానంటే ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు అది చెప్పు. ఒప్పుకున్నారు కానీ ఎక్కువ చదువుకోమంటారు. మీ అన్న నీకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అంతేనా? నీకు యాక్టింగ్ ఎందుకు ఇష్టం? ఫన్ ఉంటుంది ఫీల్. ఎప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నావు? 2 years. 2 years నుంచి. ఎక్కడైనా కోచింగ్కి వెళ్తున్నావా? ఏడబోతున్నావు? D Square ఫిల్మ్ అకాడమీ. ఓ, అయితే మీ మమ్మీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎందుకు స్కూల్లో జాయిన్ చేపిస్తారు? యాక్టింగ్ స్కూల్లో చెప్పు. వాళ్ళని బలవంతంగా జాయిన్ చేయించామన్నా. అయితే మీ పేరెంట్స్ నేను బలవంతంగా జాయిన్ చేయించిరా నీ అల్లరి భరించలేక? ఏం అడిగినప్పుడు? నేనా ఏం చెప్పలే, డైరెక్ట్ వచ్చేసా. మీ మమ్మీకి దగ్గర పోయి ఏమని అడిగినావు అంటున్నా? ఏం అడగలే. జాయిన్ చేయించని అడగమనిలే? అడగలే, మా డాడీని అడిగా. మీ డాడీని అడిగినావా? ఏమన్నారు అప్పుడు డాడీ? లేదు అన్నారు. ఫుల్ అడిగినప్పుడు ఓకే అన్నారు. ఇక బలవంతంగా అడిగినావు, నాకు కావాలని ఏడిచినావు మస్తు. ఎట్లా ఏడిచినావు? గుర్తులేదు. సరే, నువ్వు ఏ యాక్టింగ్ చేస్తే నేను ఫైనల్గా సెలెక్ట్ చేసేది అది చెప్పు. నేనా డైలాగ్ చెప్పాను. ఏం డైలాగ్ చెప్పినా చెప్పు. జయ పరాజయంబులు దైవాధీనములనియు దైవం బగు నేను మీ ఎడలా కలననియు నెరిగియు. బావా ఈ అసమయ నిర్వేదం ఎలా? క్షత్రియ కుమారులకు నెత్తురు గూడు గాక జోల కూడు తినుతా ధర్మమా. అయినను నీ అభిమతం వేదియో నిర్వర్తించుటయే మాకు పరధర్మము కావున స్పష్టముగా తెలుపును. మన సంజయుడు మాటలు వింటివి, నీ నిశ్చయం వ్యక్తపరిచితివి. ఇంకా ప్రయాణమై హస్తినాపురంబుకే కదా. బా, ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? యాక్టింగ్ స్కూల్లో. ఎట్లా గుర్తుకున్నాయి ఇవన్నీ? వర్డ్లన్నీ వర్డ్ టు వర్డ్ ఎంత స్పష్టంగా ఎట్లా చెప్పినా నాకు కూడా రాదు. అట్లా నేర్చుకున్నావా? ఇవంతా అలా నేర్పించిరా? పౌరాణికం అని తెలుసా? తెలుసు. పౌరాణికం అంటారు. ఇంకేంటి బాధాకరము, హాస్యము, నవరసాలు ఉంటాయి కదా, ఆ నవరసాలు నేర్పించిరా? ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఎన్ని కనీసం ఒక 2 రసాలైనా వచ్చా? అంటే చెప్పారు అంతే, ఇంకా చెప్పారు. ఓ మహేష్ బాబు డైలాగా చెప్పు. కామెడీనా? అంటే యాక్షన్ నార్మల్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే పండుగాడు. మహేష్ బాబు అంటే ఇష్టం నీకు? ఇంకే హీరో ఇష్టం? ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పు. ఎన్టీఆర్ డైలాగ్స్ ఏం తెలియవు. అరే ఎన్టీఆర్ ఇష్టం అంటున్నావు, డైలాగ్ తెలియకపోతే ఆయన ఫీల్ కాడు. ఇప్పుడు మహేష్ బాబు చెప్పిన ఆయన చెప్పకపోతే ఫీల్ అవుతారు. చెప్పు. నా పేరు దయ్యా, నాకు లేందే దయ్యా. బాలయ్య తొడకొట్టు బాలయ్య చెప్పు.
బాలయ్య బాబు డైలాగ్ చెప్పు. వీరసింహారెడ్డి చెప్పు. వీరసింహారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది బాలకృష్ణ డైలాగ్నా? అరే నాకు తెలియదు, ఎప్పుడు చెప్పిండు బాలకృష్ణ? ఏ సినిమాలో చెప్పిండు? తెలీదు. కొంచెం చిరంజీవి డైలాగ్ చెప్పు అయితే ఈసారి. నీ ఇంటికి వస్తా, నీ నటింటికి వస్తా. నాకు తెలియదు అవి అన్ని. ఓన్లీ మహేష్ బాబే నా ఫ్యాన్. ఓన్లీ మహేష్ బాబేనా? మహేష్ బాబు డైలాగ్ ఇంకొకటి ఎదురని చెప్పు. రమణ లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. ఏ సినిమా? సరే నేను నీకెవరు అనుకుంటా. నువ్వు ఏ క్లాస్? 4th? ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయితే? యాక్టర్. హీరో. ఇంకెట్లా ఫ్రెండ్స్ అయ్యారా నీకు ఇక్కడ? ఎంతమంది అయ్యారు ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ అందరూ. అందరు ఫ్రెండ్స్ అయ్యారా? మీ టీంలో ఎంతమంది ఉంటారు? 5-6 members ఉంటారు. నీకు ఎక్కడ ఉంటావు నువ్వు ఎంతకి? ఈసీఎల్. ఈసీఎల్ నుంచి? దమ్మాయి కూడా దగ్గరేగా. పొద్దున్న రోజు వచ్చి ప్రాక్టీస్ చేసి వెళ్తావు. మరి స్కూల్కి ఎప్పుడు పోతావు? స్కూలా? డుమ్మానా? ఇది కానీ చూసిర్రు అనుకో, ఎన్ని రోజులు డుమ్మ కొడతావు? ఎన్ని రోజులైనా కొడతా. సిగ్గు లేదు నీకైతే. మీ మమ్మీ వాళ్ళు అందుకే తిడతారు. యాక్టింగ్ కోసం ఎన్ని రోజులైనా డుమ్మ కొడతావా? అట్లా కాదు, అప్పుడప్పుడు చదువుకోవాలి కూడా. వెళ్ళాను, ఫస్ట్ డే వెళ్ళాను. ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి ఓకే. స్కూల్ స్టార్ట్ అయితే కొన్ని రోజుల్లో. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 12th కదా స్టార్ట్ అయితే? 12th స్టార్ట్ అయ్యాయి. మరి స్కూల్కి పోవాలి అప్పుడప్పుడు యాక్టింగ్ చేయాలి. వీక్లీ స్కూల్కి వెళ్తాను, మళ్ళీ ఇంకో వీక్ యాక్టింగ్కి. ఒక పని చేయి, వీక్ మొత్తం యాక్టింగ్, వీకెండ్లో స్కూల్కి పో. సండే రోజు. సండే ఉండదు. పో నువ్వు అట్లా. సాటర్డే సండే ఉండదు. ట్యూషన్కినా పోతావా లేదా? ట్యూషన్ కంపల్సరీ ట్యూషన్కి వెళ్ళాలి. స్కూల్ ఎట్లయినా కష్టం కానీ ట్యూషన్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, సరేనా? చదువుని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ట్యూషన్ కూడా డౌటేనా? ఎంతమంది ఉంటారు మా ట్యూషన్లోనా? కాదు, మీ ఇంట్లో. 4. నలుగురా? ఎవరెవరు? నేను, మా అన్న, మా మమ్మీ, మా డాడీ. హీరోయిన్ ఎవరి ఇష్టం నీకు? సమంత. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయినందుకు. సో ఖచ్చితంగా ఫైనల్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా మైక్ టీవీ నుంచి. ఖచ్చితంగా వెళ్తావు కదా ఫైనల్కి? వెళ్తాను. ప్రైజ్ కొడతావా? డెఫినెట్లీ. సరే అయితే ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ గుడ్ లక్. కేవలం యాక్టింగే కాదు, చదువు కూడా మంచిగా చదువుకో. మంచిగా ఏమంటారు, యాక్టర్ ఒకటే కాకుండా ఇంకొక మంచి పొజిషన్కి రావాలని నేను కోరుకుంటున్నాను నేను, సరేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, పిల్లల్లో టాలెంట్ని గుర్తించిన పేరెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ వాళ్ళని సపోర్ట్ చేయడం కానీ చూస్తూ ఉన్నాము. అఫ్కోర్స్ కొంతమందికి ఇష్టం లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ సూరజ్ వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి అసలు ఇష్టం లేదు, బట్ స్టిల్ అతనికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తన కోరిక మేరకే ఇన్స్టిట్యూట్లో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది గొప్ప విషయమే. మరి ఆ పేరెంట్స్ అందరికి కూడా మరోసారి అభినందనలు తెలుపుతూ, మీ ప్రయత్నం వృధా కాలేదు అని చెప్పడానికే ఫైనల్ స్టేజ్కి వచ్చి బహుశా విన్నర్ కూడా అయ్యారనుకో, ఆ పేరు మీకు కూడా దక్కుతుంది కదా. మరోసారి అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడికి క్లోజ్ చేసేద్దాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మైక్ టీవీ. దిస్ ఇస్ సహస్ర సైనింగ్ ఆఫ్.